ఓవైపు అధికారులు బుల్డోజర్తో అక్రమ కట్టడాలను కూల్చుతుంటే ఓ 7 ఏళ్ల బాలిక పక్కనే ఉన్న గుడిసెలోకి పరిగెత్తింది. మంటలను పట్టించుకోకుండా గుడిసెలోకి వెళ్లి స్కూల్ బ్యాగును తెచ్చుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్లో జరిగింది. నేను లోపలికి వెళ్లి నా బ్యాగును తెచ్చుకోకపోతే నా చదువు ఆగిపోయేదని బాలిక అనన్య ఆవేదన వ్యక్తం చేసింది. ఆ చిన్నారికి గూడు కల్పించాలని నెటిజన్లు సీఎం యోగికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లోని లచ్చివాలా టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. టోల్ వద్ద క్యూలో ఉన్న కార్లపైకి ఓ ట్రక్కు దూసుకొచ్చింది. ఈ ఘోర ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందగా 3 నుంచి 4 కారులు ధ్వంసమయ్యాయి. ప్రమాదపు సీసీటీవీ వీడియో ఒళ్ళు గగుర్పుడ్చేలా ఉంది. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ విస్తరణపై నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గే, మీనాక్షి, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్, ఉత్తమ్, మహేష్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో 4గురికి కొత్త మంత్రి పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన హామీల మేరకు మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జి వివేక్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అమాత్య యోగం కల్పించనున్నట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని భారత శాశ్వత ప్రతినిధి తేల్చి చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రాంతాలను భారత్కు వెంటనే అప్పగించాలని స్పష్టం చేశారు. యుఎన్ఓలో పాక్ అనవసరంగా జమ్మూ కాశ్మీర్ ప్రస్తావన తీసుకువస్తుందని, ఎన్ని అవాస్తవాలు చెప్పినా ఆ ప్రాంతం భారత్కే చెందుతుందని అన్నారు. కేకేఆర్తో మ్యాచ్లో ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీని హత్తుకునేందుకు అభిమాని మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. అతను అభిమానంతో చేసినప్పటికీ ఇది ప్లేయర్ల భద్రతకు ముప్పుగా పోలీసులు పరిగణిస్తారు. అభిమానిని పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతడిని జైలుకి తరలించినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతుండగా సభలో మైక్ కట్ చేశారు. ఆమె 2 నిమిషాలు సమయం ఇవ్వాలని కోరగా వినకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేను మాట్లాడాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ సూచించారు. అంతటితో ఆగకుండా ఆమె ప్రసంగాన్ని ఉద్దేశించి నాకే వినాలనిపిస్తలేదు అని అన్నారు. స్పీకర్ హోదాలో ఉండి ఇలా మాట్లాడటం దారుణమని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. ఇంట్లో నోట్ల కట్టలతో పట్టుబడిన ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మను సుప్రీంకోర్టు కొలీజియం అలహాబాద్ హైకోర్టుకు పంపించడంపై అక్కడ న్యాయవాదులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వర్మను మరే కోర్టుకు పంపించవద్దని సీజేఐకి విజ్ఞప్తి చేశాం. సుప్రీం పర్యవేక్షణలో ఆయన ఢిల్లీలోనే ఉండాలి. ఇప్పటి వరకు వర్మ ఇచ్చిన తీర్పులు సమీక్షించాలి అని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ తెలిపారు. ఢిల్లీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అరకు వ్యాలీ కాఫీ స్టాల్ ఏర్పాటు చేయడం గర్వకారణమని విజయనగరం ఎంపీ కలిసిటి అప్పలనాయుడు పేర్కొన్నారు. స్టాల్స్ ప్రారంభోత్సవం అనంతరం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు సూచనల మేరకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాఫీ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అరకు కాఫీ విశిష్టత దేశవ్యాప్తంగా తెలియజేస్తామన్నారు. యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వెనిజువేలా నుంచి చమురుడు కొనే దేశాలు ఇకపై తమతో చేసే ఏ వాణిజ్యంలోనైనా 25% అదనపు సుంకం కట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆ దేశం అమెరికాకు శత్రుత్వం పాటిస్తుందని వివరించారు. వెనిజువేలా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేసే దేశాల్లో భారత్ కూడా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం భారత్కి ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉంది. తెలంగాణ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో మరో మృతదేహం లభ్యమైంది. కన్వేయర్ బెల్ట్కు 50 మీటర్ల దూరంలో మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. నెల రోజుల క్రితం టన్నెల్లో 8 మంది చిక్కుకోగా ఇటీవల ఓ ఇంజనీర్ డెడ్ బాడీని వెలికితీశారు. వడగండ్ల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. అనంతపురం, సత్యసాయి, కడప, ప్రకాశం జిల్లాల్లో అధికారులు ఎన్యూమరేషన్ చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే మిగిలిన జిల్లాలో ప్రక్రియ మొదలవుతుందన్నారు. అరటి రైతులకు హెక్టార్కు 35,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ, మొక్కలు నాటుకునేందుకు అదనంగా మరో 75,000 అందజేస్తామని ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఏపీలో మద్యం కుంభకోణం అతిపెద్దదని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లో ఆరోపించారు. జగన్ బంధువు సునీల్ ద్వారా 2,000 కోట్ల రూపాయలు దుబాయ్కు తరలించారు. దీంతో 26 కంపెనీలు లాభాలు పొందాయి. ఇప్పటికే వీటిపై రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఈడీ కూడా విచారణ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన 2 రోజుల పాటు జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు సీసీఎల్ఏ ప్రారంభ ఉపన్యాసం చేశారు. సీఎస్, మంత్రుల ప్రసంగాలు అనంతరం కలెక్టర్ల సమావేశంపై సీఎం ప్రసంగించారు. వాట్సాప్ గవర్నెన్స్, ల్యాండ్ సర్వే, ఆర్టీజీఎస్, గ్రామాలు, పట్టణాల్లో నీటి సరఫరా, ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలపై సీఎం కలెక్టర్లతో చర్చించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిన్ని కృష్ణ అనే వ్యక్తి భూమి కబ్జా చేశాడని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే తాము గ్రామంలోకి రావడాన్ని ఓ యువకుడు వీడియో తీయడంతో పోలీసులు అతడిపై దాడి చేశారు. ఆగ్రహించిన గ్రామస్తులు పోలీసులను రాళ్లు, కర్రలతో కొట్టారు. యువకుడిని కొట్టిన సీఐ క్షమాపణలు చెప్పాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఏపీలో 52 మండలాల్లో వడగాలులు వీయనుండగా మరోవైపు పలుచోట్ల అకాల వర్షాలు, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ఛత్తీస్గఢ్ నుంచి ఉత్తర కేరళ వరకు ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు. ఇక తెలంగాణలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర పెరగొచ్చని అంచనా వేశారు.